అంటే ప్రాణం సుబ్బయ్య. నీకోసం ప్రాణాలు ఇస్తాను సుబ్బయ్య. సరే సుబ్బయ్య, కైలో పని ఉండదా? సుబ్బయ్య ఆ ఎదవలతో నీకే పని సుబ్బయ్య. వాళ్ళు చాలా మంచోళ్ళు. నీ దగ్గర డబ్బులు ఉన్నది కాబట్టి కమలాసన్ మరి నటిస్తున్నారు. నేను నమ్మను. మీరెట్ట నమ్ముతారా? మోసపోతే కానీ మీకు బుద్ధి రాదు. సరే నేను చెప్పినట్టు చెయ్యే, వాళ్ళు కూడా కమలాసన్ నేను బయట పెడతాను. చూదేట. సరే. సుబ్బయ్యకి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడా? నేను 50,000 ఇవ్వాలి, ఇంక ఏల్చిన పనిలే. సుబ్బయ్య చచ్చి పుడుతున్నాడట. ఈడు మాత్రం మంచోడురా. నువ్వెందుకు బాధపడుతున్నావా? నువ్వు కూడా 1,00,000 రూపాయలు ఇయ్యద్దా? మన మీద ఉండే నమ్మకంతో బాడీ పేపర్ రాసుకునేదాడు. నా బాధ అది కాదురా, రేపే నా కూతురు పెళ్లి. పక్కినిళ్ళ వడిలో పక్కింట్లో సాబెట్టుకొని పెళ్లి చేయడం మాత్రందా? సచ్చినంత 2 రోజుల తర్వాత చచ్చుంటావా? మంచి మంచి చచ్చిపోయాడు, మాకు ఇంకా బతకాలని లేదు. అయితే సావండి. ఒకసారి వెనక్కి చూడండి. నేను జీవించినారా? నేను తెచ్చాను కదరా, మీ ఇద్దరు చంపేస్తున్నాను. ఇలాంటి జిత్తులు మారిన సమాజంలో చాలా మంది ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి.